కేసీఆర్ గారి పైన ఏపీ మంత్రి అయిన సుభాష్ గారు మళ్ళీ నోరు జారడం. వీళ్ళకి ఎవరు స్క్రిప్ట్ ప్లే చేపించి ఇప్పిస్తున్నాడో తెలియదు, కానీ వీళ్ళకి వెనక తెలియదు, ముందు తెలియదు, తాటి మట్ట కూడా తెలియదు. ఏపీ సుభాష్ అనే వ్యక్తి తెలంగాణతో సంబంధం లేని వ్యక్తి. నీకంతగానో ఏమైనా రిజర్వేషన్ తీయించగలిగితే, నీకంత దమ్ము ఉంటే, నీకంత జిగర్ల దమ్మే ఉంటే మరి నాకు మంచి మాటలు వస్తాయి. నీకు జిగర్ల దమ్మే ఉంటే నీ ఏపీలో నువ్వు నిలబడ్డా నియోజకవర్గంలో చక్కగా చేసుకో, అభివృద్ధి చేసుకో. ఇంకో 10 ఏళ్ళు లేదు, ఇంకో 100 ఏళ్ళుగా నువ్వు మంత్రిగా కొనసాగు. అంతేగాని అరకరక తెలంగాణ రాష్ట్రం మీద కాకి లెక్క వాళ్తే మాత్రం తుపాకులతోటి కాల్చే చరిత్రను వినిపించాల్సి ఉంటుంది. సుభాష్ గారు, నీ హద్దులో నువ్వు ఉండాలి, నీ పరిస్థితిలో నువ్వు ఉండాలి. మా తెలంగాణ కానీ మా తెలంగాణ నాయకుల జోలికి కానీ రాకూడదు. నీకు అవసరం లేదు, నీకు సంబంధం కూడా లేదు. నీ ఏపీని చక్కగా పరిపాలించుకో. అక్కడ ఉన్న ప్రజలకు ఈరోజు ఎందరో మంది ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయి. దమ్ముంటే వాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడు. ఈరోజు ఆడబిడ్డలపైన జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడు. ఈరోజు గంజాయి స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే అక్కడ అడ్డంగా ఎవరికి ఇష్టపడ్డట్టు వారు అరాచకంగా కొడతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ మీద మాట్లాడి వాటిని అరికట్టించి శాంతి భద్రతలను నెలకొల్పే ప్రయత్నం చేయి. ఆయన చేసుడు జాత కాదు. మీ నియోజకవర్గంలో కదా చంద్రబాబు నాయుడు గారి యొక్క నియోజకవర్గంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నియోజకవర్గంలో అప్పు ఇవ్వలేదని ఒక మహిళని, వాళ్ళ పొలంలో పోనీయలేదని ఇంకో మహిళని పోలికేసి కట్టేశారు కదా. మరి అప్పుడు ఎటు పోయినావు? చక్కగా నీ చరిత్ర ముందు చూసుకో. నీ యొక్క రాజ్యం గురించి చక్కగా మాట్లాడి నీ యొక్క రాజకీయాల్లో చక్కదిద్దుకో. నీ రాష్ట్రంలో ఉన్న సమస్యని చక్కగా దిద్దుకో. నీకు బీసీ రిజర్వేషన్ గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు. కేసీఆర్ బీసీల ఉసురు తగిలి ఓడిపోయిందా? ఈరోజు మీరు తెలంగాణ నుంచి విడిపోయారు కాబట్టి తెలంగాణ ప్రాంతం బ్రతుకుంది. లేకుంటే ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం మొత్తం చచ్చిపోయి ఈరోజు మీరు దీన్ని కూడా ఆక్రమించేటోళ్ళు. ఈరోజు ప్రాంతీయవాదం కాదు, ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇక్కడ లొల్లి కాదు ముచ్చట. ఈయనకేం అవసరము? నేను అంటున్నా, మీకు రాజకీయాలు చేత కాకుంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి, బోలు వచ్చలు తవ్వుకోండి. మరీ జాతర కాకుండా ఇంకా చాలా పనులు ఉంటాయి, ఆ పనులు చేసుకోండి. అంతేగాని ప్రతిపక్ష నేతల మీద, పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద ఏం దమ్ముపై మీకు మాట్లాడడానికి ఏం అర్హత ఉంది మీకు? కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఇది? నీ లెక్కెంత, నీ స్థాయి ఎంత నువ్వు అనుకుంటున్నా కావచ్చు. ఈరోజు టీడీపీ ప్రభుత్వం తెలంగాణ మీద కూడా గాలి వీస్తుంది అనుకు. ఒక్కసారి కేసీఆర్ బయటికి వస్తే అరి కాల కింద తొక్కుతారు ఒక్కొక్కరిని పండబెట్టి. ఆ స్థాయి దాకా ఎవరు తీసుకురావద్దనేది నా యొక్క అభిప్రాయం. మీ జాగాలో మీరు ఉండండి, మీ రాజకీయాలు మీరు చేసుకోండి. మొదలు మీకు ఓటేసిన ప్రజలకి మంచి చేయండి. మరి ఈయన ఏం మాట్లాడిండో ఒక్కసారి విందాం, చూడండి మీరే. కేసీఆర్ ఎవరైతే ఉన్నారో అహంకార భావంతో ఆంధ్ర వాళ్ళు కేవలం ఇక్కడ సెటిలర్స్ గా ఉన్నారని చెప్పి కులాల్లో బీసీలని వసూలు చేస్తున్నారు. ఇప్పుడు జార్ఖండ్ తీర్పు కూడా ఉంది. జార్ఖండ్ లో తీర్పు ప్రాంతాలు విడిపోయినంత మాత్రాన బీసీలు వసూలు చేర్చకూడదని చెప్పారు. దాని మీద నువ్వు చూసినావు సుభాష్? నువ్వు చూసినావా కేసీఆర్ బీసీలను తీసుకొచ్చి ఓసీలు కలిపి నువ్వు చూసావా అని అడుగుతున్నా. నీ దగ్గర ఆధారం లేదు మాట్లాడడానికి. మాటలు ఎంత వస్తే అంత మాట్లాడొద్దు, ఆధారాలు ఉంటే మాట్లాడు. కేసీఆర్ అట్లా నిజంగా చేసి ఉండుంటే దానికి తగ్గట్టు కొన్ని ప్రొసీడింగ్ లెటర్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఉంటాయి, అవి చూపెట్టు మాట్లాడు. అప్పుడు ఒప్పుకుంటారు ప్రజలు కూడా. నువ్వు చెప్పింది శుద్ధపూస మాటలు నిజమేనని నిజంగా మాట్లాడతారు. ఈరోజు మీ రాజకీయాలు ఎట్లున్నాయంటే, చంద్రబాబు నాయుడు అందరిని మిమ్మల్ని రూమ్లో పిలుస్తాడు, అందరిని పిలిచి అందరిని ఒక్కొక్క స్క్రిప్ట్ ఒక్కొక్కరికి ఇస్తానంట. అందులోనూ సుభాష్ మొదటోడు. కేసీఆర్ని దూషించుట్లా, కేసీఆర్ గురించి మాట్లాడట్లా. నేను ఒకటే చెప్తున్నా, నీకు బీసీ రిజర్వేషన్ల గురించి కానీ, ఓబీసీ కానీ, ఓసీలు కానీ, ఏసీలు కానీ నీకు ముందాలు వాటి గురించి తెలియదు. ఇదే 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీల కోసం సపరేట్గా రిజర్వేషన్ రావాలని కేసీఆర్ గారు అదే హైకోర్టుని ఆశ్రమిస్తే దానికి అగెనెస్ట్గా పిటిషన్లు దాఖలు చేసి మీ టీడీపీ ప్రభుత్వం తరఫున మీరే కదా ఆనాడు బీసీలకు అగెనెస్ట్గా ఇచ్చేసింది. అయితే ఈ బీసీలో తీసుకెళ్ళి ఓసీలో కలిపిర్రట. ఏం మాట్లాడతాడు? ఇనుక ముందు లేని మాటలు ఇవన్నీ. రిజర్వేషన్లు అంటే పొందడం లేని, ఒకరికి సబ్జెక్ట్ రాదు, అసలు ఒక మంత్రి లెక్క ఉన్నాడా? మొదలు చూస్తే ఒక మంత్రి లెక్క ఉన్నాడా? ఆ శకలు కానీ ఆ కథలు కానీ మంత్రి లెక్క మాట్లాడుతుండా? మంత్రి లెక్కనే ఉన్నాడా? మంత్రి ఎట్లా ఉండాలి? ఒక హుందాతనం ఉండాలి. నువ్వు మాట్లాడితే 10 మంది ఇన్స్పైర్గా ఉండాలి. నువ్వు మాట్లాడితే 10 మంది కాంట్రించి ఉమ్మేసేటట్టు ఉండొద్దు. నీకు నా రాష్ట్రానికి సంబంధం లేకున్నా నేను చెప్తున్నా, నీ జాగాలో నువ్వు ఉండి మర్యాదగా మాట్లాడు. నీకు కేసీఆర్ గురించి ఇనుప ముక్క కాదు కదా, దాని కడ్డీ అంత కొసగు దానికి పట్టిన శీలమంతా కూడా నీకు తెలియదు. ఏం తెలుసు నీకు కేసీఆర్ గురించి? ఏం తెలుసు? వెనక తెలియదు, ముందు తెలియదు. మైకులు ముందున్నాయి కానీ మాట్లాడుతూ ఉన్నావు. అసలు నీకు మంత్రి పదవి ఇచ్చిన అసలు నిజానికి
గొప్పోడు ఆజన్మవాడు నీకు మంత్రి పదవి ఇచ్చున్నాడు, మామూలుగా కాదు. నేను అందుకనే చెప్తున్నా, ఇది తెలంగాణ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఆంధ్రులు బతుకుతారు, ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రంలో అందరూ వచ్చి వలస వచ్చి మరి బ్రతుకుతారు. వాళ్ళ బ్రతుకు తెరుకు ఈరోజు తెలంగాణలో ఎవ్వరూ అగెనిస్ట్ కాదు, వాళ్ళకి అందరూ ఒక ప్రాంతీయ అన్నదమ్ముల లెక్కనే కలిసి ఉంటారు. కానీ ఈ టీడీపీ బ్యాచ్ వాళ్ళు మాత్రము ఒక వ్యవహారాన్ని మంటలు పుట్టించి మరి మధ్యవర్తులతో లొల్లి పెట్టించి మరి విడగొట్టే ప్రాంతాల దిశగా కొనసాగుతూ ఉన్నారు. మీరు అనుకుంటారు కావచ్చు, మన నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నాడు, మనం తెలంగాణలో ఏ టీడీపీ జెండా ఎగరేస్తాం. ఈరోజు కేసీఆర్ రాకొద్దు, ఈరోజు ప్రజలే కొడతారు. తరిమి గుడ్డలు ఉడదీసి బాజాప్తగా కొట్టుకుంటూ వస్తారు. ఆనాడు ప్రతి ఒక్కరికి తెలుసు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండో, ముసలిలో సహా తెలుసు. ఈరోజు 3 గంటల కరెంట్ ఇస్తే ఎందరో మంది పాముల కాటుకు, తేలు కాటుకు, విష సర్పాల కాటుకు ఎందరో మంది ప్రాణాలు బలైనాయి ఒక్క 3 గంటల కరెంటుకి. వాళ్ళందరూ చెప్తారు చంద్రబాబు నాయుడు చరిత్ర. కాంట్రీ చూపెత్తారు, రండి తెలంగాణకు రండి, మీకు దమ్ముంటే రండి తెలంగాణకి. మీ ఆటలన్నీ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకున్నా అప్పటికి సాగుతాయి. కేసీఆర్ లోపల ఉన్నంత వరకే మీ ఆటలు. వన్స్ మోర్ ఆయన బయటికి వచ్చి కానిచ్చేసాడని ఒక సైగ చేసిండు అనుకోండి, చెప్తున్నారు కదా, ఎవరి పంచాలు ఉండవు, ఎవరి పాయింట్లు కూడా ఉండవు, చినిగిపోతాయి ఆడికాడికి, చింపి ఊదరగొట్టి. అందుకనే కాలేజీ డైలాగ్ అంటే నాకు చాలా ఫేమస్ ఆయన కవిత్వం. ప్రాంతేతరవాది అయితే పోలి మేరల దాకా తన్నుకుండా తరమాల, ప్రాంతీయవాది అయితే ఏ విషయంలో మోసం చేసే విషయంలో, ప్రాంతీయవాది అయితే గొయ్యి తీసి పాతరేసి పూడ్చాలా అంటాడు. రాష్ట్రంతో సంబంధం లేని ఓ నాయకుడు ఆయన తెలంగాణలో సెటిల్ అయ్యి కవిత్వం రాసుకుంటూ తెలంగాణ ఉద్యమాలపైన ఆయన కవిత్వాలు రాసుకుంటూ ప్రజలను మరింత ఉద్యమించేటట్టుగా ఆయన రాసి ఆ విధంగా ఆనాడు ప్రతి ఒక్కరిని ప్రేరేపితం చేసిండు. కానీ ఈనాడు మళ్ళీ ఈ టీడీపీ వాళ్ళు వాళ్ళ రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించుకునే దిక్కు లేదు, దమ్ము లేదు. రాజధాని చక్కగా నిర్మించిన చేతగాలని మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దొడ్డిదారుల నీళ్లు తీసుకుపోయేటోళ్ళు మీరు ఈరోజు తెలంగాణ కేసీఆర్ గురించి మాట్లాడతారు. ఈరోజు రేవంత్ రెడ్డిని అడ్డు పెట్టుకుని ఐటీ కంపెనీలు దోసుకొని పోయేటోళ్ళు మీరు ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడతారు. ఈరోజు అదే రేవంత్ రెడ్డిని అడ్డు పెట్టుకొని మీరు యూరియా బస్తాలను మళ్లించుకునేటోళ్ళు మీరు మాట్లాడతారు. ఇవన్నీ దొంగ వ్యవహారాలు చేసుకుంటూ మళ్ళీ తెలంగాణ మీద మాట్లాడటం మీరు ఏవో అనుకుంటుర్రు. శకం గుట్టిస్తారు, జాగ్రత్త. వెన్ను అనేది ఉండదు, ఒడుగుకు తప్ప దేనికి పనికిరా. తర్వాత జర జాగ్రత్తగా ఉండు. సుభాష్ ఇది 2వ సారి మీరు మంత్రి కావచ్చు, జర జాగ్రత్తగా ఉండండి తెలంగాణలతోటి. వెనకడి లెక్క కాదు, మారిర్రు, అందరు మారిర్రు. మీ లెక్క రక్త చరిత్ర సినిమాలు అన్నీ దాటేసి అన్ని ఊహల గానంలో ఉన్నారు. కేసీఆర్ కను సైగల్లో కొంచెం ఆగి ఉన్నారు. వాళ్ళు ఉద్యమిస్తే రాష్ట్రాల విడిచి పారిపోవడం తప్ప దేనికి పనికిరాడు చెప్తున్నారు కదా. దేనికంటే దేనికి పనికిరారు. ఇది స్మూత్గా చిన్నపాటి స్వీట్ వార్నింగ్ అనుకుంటావో, సజెషన్ అనుకుంటావో, ఇంకేమని అనుకుంటావో, కానీ జర జాగ్రత్త. తెలంగాణలో తోటి జర జాగ్రత్త.